ఈ వార్డు వంశంలో వారు లేరు. అయినా అన్నారు, అన్న ఈ సంవత్సరం చేస్తానో లేదో చాలా కొంత బాధగానో ఇబ్బందిగానో ఉంది అని అన్నారు. ఆయన సంకల్పం చేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతా ఉంది. దశమ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వంశీ ఒక నిశ్చయం తీసుకున్నారు. దీనికి ఖచ్చితంగా వంశీ దశమ వార్షికోత్సవానికి పూర్తిగా మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి మన మిత్రులందరం కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేసి దీన్ని చాలా పెద్దగా అవసరం అనుకుంటే మనం పెద్ద హాల్లోనే చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీనికి మనం కొంత ప్రణాళిక చేసుకొని పెద్దగానే చేద్దాము. ఇక్కడ నేను ఇది అక్షరం జర్నలిజానికి మూలం కాబట్టి ప్రపంచంలో చాలా దేశాలలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులన్నీ కూడా గమనిస్తే ఈ సంవత్సరం ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం వామపక్ష భావజాలంతో కూడినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటై ఆ పార్టీ కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరం. ఒక వాదమేమో ఉవ్వెత్తున ఎగిసి కిందికి పడి ఆకాశాన్ని వచ్చి మురికి కాలంలో కొట్టుకుపోతా ఉంటే పిడికడ మందితోటి మొదలైనటువంటి సంఘం జాతీయవాదమేమో కింది నుంచి మొదలై ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్ల ఈరోజు ప్రపంచమంతా కూడా జాతీయవాదం విస్తరిస్తూ జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పడుతున్నటువంటి సందర్భం. నేను రాజకీయాల కోసం చెప్పట్లే, ఒక ఐడియాలజీ మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఈరోజు జాతీయవాదం అన్నది అత్యంత ఉత్తమంగా పైకెదుగుతున్నటువంటి సందర్భం. అట్లనే మన జర్నలిజం విషయానికి వచ్చేసరికి కూడా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే జర్నలిస్టులు. ఈ సమాజాన్ని, దేశాన్ని, దైవాన్ని దూషించేటువంటి వాడు మాత్రమే జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళు కాదు, జాతీయవాదంతో నిలబడేటువంటి జర్నలిస్టులు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో ఉన్నారు అని చెప్పి దానికి తార్కాణంగా గత 10 సంవత్సరాలుగా, దాదాపు 12 సంవత్సరాలుగా మనం జాతీయవాద దృక్పథంతో కలిగినటువంటి జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసి దాన్ని నడుపుతా ఉన్నాం. 12 సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నడుపుతా ఉన్నాం. నేను జాతీయవాద దృక్పథంతో ఒక జర్నలిస్ట్గా ఉన్నామో అని చెప్పుకునేటువంటి సందర్భంలో చాలా మంది వెలికిపోయేటోళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినామన్నా, ఏబీపీ నుంచి వచ్చినామన్నా, మనం చాలా సంఘాల్లో పనిచేసినాం, శిశు మందిర్లో చదువుకున్నాము అని చెప్పుకునేటోళ్ళు కూడా ఈ విషయంకి వచ్చేసరికి, డెస్క్లోకి వచ్చేసరికో, రాయడానికి వచ్చేసరికో, జర్నలిస్ట్లోకి వచ్చేసరికో మేము ఇది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉండే. ఎందుకంటే అప్పుడు మీడియా అంతా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ వామపక్ష భావజాల ఆధిపత్యంతో ఉన్నటువంటి జర్నలిస్టుల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నారని చెప్పని వాళ్ళ ప్రభావం తీవ్రంగా ఉంది. కాబట్టి వాళ్ళు కొందరు చెప్పుకోవాలి. కానీ రాను చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈరోజు మేము జాతీయవాద జర్నలిస్టులం అని చెప్పుకోవడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. వారిలో మా అమోఘ్ దేశపతి కూడా ఒకరు. వారి ఛానల్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి మాటలో, ప్రతి పదంలో జాతీయవాదాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నటువంటి వ్యక్తులు. ఇట్లా మీరు ఒకరే కాదు, రాకా సుధాకర్ గారు ఉన్నారు, సాయి కృష్ణ గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జాతీయవాద దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికంటే ముందు మా వంశీ ఇన్ని సందర్భాలలో కూడా ఇక్కడ ఎప్పుడు జాతీయవాద దృక్పథంతో, ఈ దేశభక్తితోటి, దైవభక్తితోటే ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ జాతీయవాద జర్నలిస్టు అందరూ కూడా 9 సంవత్సరాల నుంచి చేస్తుంటే వంశీ ఆద్యుడు అని కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైతే వంశీతో పరిచయం ఏర్పడ్డది, ఇట్లా కంటిన్యూ చేస్తున్నామన్నా ఇది అన్నప్పటి నుంచి బహుశా నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి వరుసగా మేము కూడా వంశీతో కలిసి ఈ ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఒక అంశం చెప్పాల్సి వచ్చినప్పుడు కుండ బద్దలు పెట్టినటువంటి చెప్తున్నటువంటి సందర్భంలో ఏంటంటే, ఈ దేశంలో దేశభక్తి ఉండాలా? దేశభక్తి ఉండాలంటే మొదలు ఉండాల్సిందే దైవభక్తి ఉండాలా? దైవభక్తి ఉండాలంటే మాతృభక్తి ఉండాలా? ఇవి లేకపోతే దేశం లేదు, మనిషి లేడు, మానవత్వం లేదు. ఇంకో వాదం ఏం చెప్తా ఉంది, నీకు మనుషుల మధ్య సంబంధాలు అవసరం లేదు, ఆడ మగ అయితే చాలు, నీకు దైవం లేదు. మన ఒక ఆడ ఒక మగ ఈ దేశంలో ఉండబడేటువంటి 2 జాతులు, ఒక ఆడ ఒక మగ,
చెప్తా ఉన్నది. అట్లాంటి విశృంఖలమైనటువంటి లేకపోతే అశ్లీలమైనటువంటి ఈ భావజాలంతో వస్తున్నటువంటి వ్యవస్థ అంతా కూడా దాదాపు ఇప్పుడు పడిపోతా ఉన్నది. మొత్తం ప్రపంచంలో చాలా అమెరికాలో కూడా జాతీయవాద ప్రభుత్వం అమెరికాలో కూడా అక్కడి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డది. దేనికి విలువిస్తుంది ఇలా ప్రపంచం అంటే నరేంద్ర మోదీ గారిని చూస్తే ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశానికి ఒక రకమైనటువంటి ఒక గుర్తింపు గౌరవం దక్కుతున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాం. ఇలా అదంతా పోతే నరేంద్ర మోదీ గారికి అమెరికాలో సన్మానం జరిగింది, లేకపోతే అక్కడ ప్రజలు గౌరవించారు అంటే ప్రతి భారతీయుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నాం, మనల్ని కూడా అమెరికా వాళ్ళు గౌరవించరు అనేటువంటి ఒక గొప్ప భావనతో ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఉన్నాం. దానికి మూలమైంది, దానికి కారణం ఏంటంటే దైవభక్తి, దేశభక్తి, మాతృభక్తి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి, ఈ మూడు కలయికలో ఉన్నది కాబట్టి ఇవన్నీ మన సంస్కారంలో ఇందాక అమ్మకు చెప్పిండు, సంస్కారంలో తల్లిని చంపేటువంటి కొడుకులు, లేకపోతే అన్నం చంపేటువంటి తమ్ముడు, లేకపోతే తమ్ముడిని చంపేటువంటి అన్న, ఈ రకమైనటువంటి అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి సంస్కార లోపాల వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. విద్యలో కూడా పూర్తి ఈ అంశాన్ని జోడించకపోవడం మనం చెప్తా ఉన్నాం. గతంలో నేను చెప్పిన ఈ దేశంలో చాలా ఇంపార్టెంట్ బాధ్యులు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరు బడి పంతులు, ఇంకొకరు గుడి పంతులు. గుడిలో ఉన్నటువంటి పంతులు కనుక గుడికి వచ్చే ప్రతి వ్యక్తికి ధర్మం గురించి, ఆచరణ గురించి బోధిస్తే ఆ గుడిలో వచ్చేటువంటి భక్తులందరూ 100 మంది వస్తారు, 2-3 ఖచ్చితంగా మారుతారు. బడిలో ఉండేటువంటి పంతులు పిల్లలకు దేశభక్తి గురించి, మాతృభక్తి గురించి బోధిస్తే బడిలో ఉండే పిల్లలు మారుతారు. కానీ రాను పరిస్థితి ఏమైంది, గుడిలో ఉండే పంతులు గుడి కంటే ఎక్కువ ఎండోమెంట్ ఆఫీసర్ భయపడాల్సి వస్తుంది. వాడు చెప్పిందే చేయాలి. ఆ 9 గంటలకు హారతి ఇవ్వమంటే 9 గంటలకు హారతి ఇవ్వాలి, 3 గంటలకు పని చేయమంటే 3 గంటలకు పని చేయాలి. ఈయనకు వీళ్ళ ముహూర్తాలు, కార్యక్రమాలు అన్నీ వాళ్ళు అక్కడ కూర్చుని నిర్ణయిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నిజంగా వీళ్ళని కూడా అనడానికి వెళ్ళలేదు, వీళ్ళు ఏం చెప్పడానికి కూడా లేదు. అక్కడ వాడు ఏం చెప్తే వీళ్ళకి చెప్పాలి. వాడు ఎవరికి ఆశీర్వచనమే అంటే వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలి, ఎవరిని తీసుకుపోయి గుళ్ళో కూర్చోబెట్టమంటే వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి ఈ పంతులకు వచ్చింది. మరి బల్య పంతులకు ఏమొచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బాబర్ని మనం చూసినాం, చాలా సినిమాలు చూసినాం, చాలా మంది చూసినప్పుడు తెలుగులో కూడా వస్తుందంటే ఇప్పుడు అందరం చూడవచ్చు. అంటే దేశభక్తియుతమైనటువంటి ఏ పాఠ్యం మన పాఠ్య పుస్తకాలలో లేకుండా పోయింది. కాబట్టి పుస్తకంలో ఏది ఉన్నదో అదే చెప్పాలి. చిన్న ఉదాహరణ చెప్తా. మా పాపకే స్కూల్లో పోతే రాష్ట్రపతి మారిపోయిండు, పాఠ్య పుస్తకంలో పాత రాష్ట్రపతి పేరు ఉంది. మా పాప కొత్త రాష్ట్రపతి పేరు చెప్తే వాళ్ళ టీచర్ తప్పన్నది. అదే ఎట్లమ్మా నేను పోయి అడిగిన, ఇట్లా లేదు సార్ పుస్తకంలో ఏముందో అది చెప్పాలి కదా, ఇప్పుడు ఉన్నది మాకు సంబంధం లేదు, పుస్తకం ఉందని కావాలి అని చెప్తాను. అంటే ఇంత ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన చెప్తున్నది అతిశయోక్తిగా. ఆమె కూడా నేనంటే ఇంత పరిస్థితి ఇలా విద్యా వ్యవస్థలో ఉంది. దీన్ని మార్చడం కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జాతీయ విద్యా విధానం అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొస్తాము. ఈ కొత్త విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో ఉద్యమం జరుగుతుంది, కొత్త విద్యా విధానం వద్దు, ఇది హిందీ విద్యా విధానం వృద్ధపడుతుంది. అంటే ఈ కొత్త విద్యా విధానం ఎందుకు వస్తుందంటే గతంలో ఏవైతే అపశృతులన్నీ విద్యాలయాల్లో లేకపోతే పాఠ్య పుస్తకాలలో ఉన్నాయో వాటన్నింటినీ తొలగించడం ద్వారా ఎవరైతే దేశభక్తులు ఈ దేశం కోసం పోరాడినరో, జాతీయ పురుషులు ఉన్నారో వాళ్ళందరి చరిత్రను కూడా తెలుసుకునే విధంగా కొత్త విద్యా విధానం రూపొందించబడుతుంది. ఇది విద్యా విధానం ఎక్కడి నుంచో తీసుకోలేదు, గురుకులాల నుంచి తీసుకున్నటువంటి విద్యా విధానాన్ని మార్చి నూతన విద్యా విధానాన్ని ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. ఏందా గురుకుల విద్యా విధానం? పాఠంతో పాటు పని కూడా నేర్పించబడ్డది గురుకుల విద్యా విధానంలో. ఓన్లీ పాఠం చెప్పి వదిలిపెట్టాలి, పాఠంతో పాటు పని కూడా నేర్పించబడ్డది. వాడు బయటికి వస్తే పాఠము నేర్చుకునేంతలో పని కూడా నేర్చుకున్నటువంటి మనం చూసినాం. కృష్ణుడు, రాముడు ఇట్లాంటి వాళ్ళందరూ కట్టెలు కొట్టుకొచ్చిండ్రు, లేకపోతే నీళ్లు తీసుకొచ్చిండ్రు, మన శుభ్రం చేసిండ్రు, లేక అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వంటలు చేసి పెట్టిండ్రు. ఇవన్నీ కూడా మనం గురుకుల విద్యాలయాల్లో చేసినాం. ఇవన్నీ ఎందుకంటే విద్యతో పాటు పాఠంతో పాటు పని కూడా అక్కడ నేర్పబడ్డది. ఇవాళ నూతన విద్యా విధానంలో సేమ్ ఇదే పాఠము నేర్పుతా ఉన్నారు. వాడికి జీవితానికి ఉపయోగపడేటువంటి పనిని కూడా నేర్పేటువంటి విద్యా విధానం రేపు కొద్ది రోజుల్లోనే జాతీయ విద్యా విధానం రాబోతా ఉన్నది. ఇవన్నీ ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవన్నీ ఎవరి ద్వారా జరిగినాయి? ఈ మార్పులు ఎన్ని వచ్చినాయి? మళ్ళీ వీటన్నింటికి మూలానికి పోతే ఇవన్నీ కూడా జర్నలిజం ద్వారా మాత్రమే జరిగినాయి.
సమాజంలో జరుగుతున్నటువంటి అనేక చెడులను ప్రచారం చేయడం ద్వారా, పత్రికల ద్వారా, టీవీల ద్వారా, ఈ మధ్యలో వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మార్పులకు వీటన్నిటికీ ఆద్యులవరం అంటే మళ్ళీ జర్నలిస్టులుగా సమాజానికి చెప్పేవారుగా మనమే వస్తాము. ఈ మధ్యన మందకృష్ణ మాదిగ గారితో ఒక సమావేశం జరిగింది, మన తెలంగాణ జర్నలిస్టులు. ఆయన ఒక గొప్ప మాట చెప్పింది. అన్న మీరెక్కడ జర్నలిస్టులు అన్నా, మీరు కాదు జర్నలిస్టులు, మీ జర్నలిస్టులకు మూలం మేమని చెప్పింది ఆయన. ఎట్లా అన్న అంటే నీకు ఇప్పుడు జర్నలిజం వచ్చింది, రాయసుడు, నువ్వు చదువుడు, టీవీలలో చెప్తా ఉన్నావు, కానీ ఇదివరకు ఊళ్ళో ఏమన్నా ఉంటే ఎవరు చెప్పేటోడు, మేమే మాది వాళ్ళం డప్పేసుకొని కొట్టి ఊళ్ళో సాటింపేసి ఇక్కడ ఇది జరిగింది అని చెప్పేటోళ్ళం. కాబట్టి మీకంటే ముందు మళ్ళీ మేమే జర్నలిస్టము, మేమే సమాచారాన్ని అందించేటోళ్ళం అని చెప్పి అలా గొప్ప మాట చెప్పింది. అంటే ఒక సమాచారం ఎవరికి అందించాలనే దాంట్లో, ఏమందించాలనే దాంట్లో ఇక ఒక జర్నలిస్ట్ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో జాతీయవాద జర్నలిజం కూడా పెరుగుతూ ఉన్నది. చాలామంది ఈ బోగస్ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళ పట్ల కొంత అప్రమత్తంగా ఉండి ఏదైతే నిజమేది అబద్ధమేది అని తెలుసుకునేటువంటి విధంగా, అంటే పాలను నీళ్లను వేరు చేసి హంస ఏ రకంగా అయితే నిజమైనటువంటి పాలన గ్రహిస్తుందో ఆ రకంగా వచ్చేటువంటి అనేక సమాచారాన్ని పూర్తిగా వచ్చినంతా కూడా నమ్మకుండా ఇందులో నిజమేది అబద్ధమేది, మనకి ఏది ఉపయోగపడుతుంది, ఏది మన సంస్కారాన్ని పెంచుతుంది అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఈ పరిస్థితులలో ఉన్నది. మరి ఇవన్నిటికీ కారణమై అందరినీ ప్రోత్సహిస్తూ కళలను, తర్వాత జర్నలిజాన్ని అనేక మంది డైరెక్టర్లకు అవార్డులు ఇచ్చిండు వంశీ. నేను గత 4-5 సంవత్సరాలు చూస్తున్నాను. అనేక మంది జానపద కళాకారులకు అవార్డులు ఇచ్చిండు. చాలామంది ఆయన అవార్డు పొందిన వాళ్ళు ఇందాకనే మన తమ్ముడు చెప్పిండు, నేను ఇక్కడనే అవార్డు పొందిన. ఇప్పుడు Zee5 అనేటువంటి ఛానల్కి కంటెంట్ అయితే మామూలు మాట కాదు కదా. అంటే ఇక్కడ ఎంతో గొప్ప మందిని పరిచయం చేసి వాళ్ళందరికీ అవార్డు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించినటువంటి వంశీని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తమ్ముడు మా సంఘంలో కూడా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాడు, అనేక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటాడు. నేను చాలామందిని చూసా, కొంచెం వచ్చేసరికి మనం పుట్టుకతో వచ్చినటువంటి అనేక వాటిని పక్కన పెట్టుకుంటారు, కానీ ఇప్పటికీ పొద్దున్న లేచి పౌరహిత్యానికి పోతూ, మరి తనకు ఉండేటువంటి దైవభక్తిని చాటుకుంటూ, దేవాలయాలకు పోతూ, అనేక పుణ్య కార్యక్రమాలు చేస్తూ కూడా మిగిలిన సమయంలో ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది కొన్ని చదువుకోగానే పౌరహిత్యాన్ని వదిలేసి ఇంకా మనకు సంబంధం వీల్లేదా అంటే, నేను చాలా బిజీ పౌరోహితున్నానా, నేను నాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి, నేను అవన్నీ చేస్తూ నీకు సమయం దొరికినప్పుడు నేను మీకు ఫోన్ చేస్తానన్నా అని చెప్తాను. అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంత సమయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే మామూలు మాట కాదు. మాలాంటి వాళ్ళం ఏదో ఒక గంట సేపు రమ్మంటే వచ్చి అది కూడా విసుక్కుంటూ ఏమైనా టైం అయిపోతుంది వంశీ వెళ్ళిపోవాలి ఇంకెప్పుడు అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇంత సమయంలో కూడా వంశీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంగా ఆయన బాధలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చూస్తూ ఉంటే ఆయన నిబద్ధత మాకు గుర్తొస్తూ ఉన్నది. మరొకసారి వంశీని అభినందిస్తూ రాబోయేటువంటి 10వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుందామని చెప్పి, ఇంకా అనేక మందిని గుర్తించి అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడదామనేందుకు పూర్తిగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.